కూటమి అధికారంలోకి వచ్చాక తిరుమలలో అనేక అపచారాలు జరుగుతున్నాయని ఆరోపించారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. బిఆర్ నాయుడు గారు చైర్మన్ అయిన తరువాత ఇవి పరాకాష్ఠకు అందుకున్నాయి. పైకేమో మాయమాటలతో తిరుమల క్షేత్రాన్నంతా ప్రక్షాళన చేస్తాం, పాప ప్రక్షాళన చేస్తున్నామన్నటువంటి మాటలు మాట్లాడుతూ వారి తాబేదారులతో కొండనంతా కూడా నింపేసి ఎన్ని అవినీతికర కార్యక్రమాలు చేయాలో వాటికి అడ్డు అదుపు లేకుండా చేస్తూనే ఉన్నారు, జరుగుతూనే ఉన్నాయి. పాప ప్రక్షాళన పేరుతో బిఆర్ నాయుడు గారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో పుణ్య ప్రక్షాళన జరిగిపోతున్నది. ఎక్కడైతే ఏ క్షేత్రంలోకి వస్తే పుణ్యం లభిస్తుంది అని వస్తారో, సకల పాపాలు హరించుకుపోతాయి కొండ మీదకు వస్తే అని భావించి మురిసిపోతారో అక్కడ పాప ప్రక్షాళన కాదు సుమా, అవినీతి విలయతాండవం చేస్తూ పుణ్య ప్రక్షాళన జరుగుతోంది.